ఏమంత కష్టపడ్డావు మూత తీయడానికి? చూపి చూపి. మూత తీయడానికి అంత కష్టపడ్డావే. నీ మూత రాలేదా? నిన్న తాగేవు కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు తాగుతున్నావు? నీ ఇష్టమా? నిన్న పబ్లో తాగేవు కానీ మళ్ళీ ఏమేమి తెచ్చుకున్నావు అసలు మొత్తం? మళ్ళీ చెప్పవా? చికెన్ లెగ్ పీసు మెత్తలు ఫ్రీజింగ్ ఫ్రై. మెత్తల్లా అంటే? ఓకే, కొన్ని కూలింగ్ వాటర్ ఇస్తావా? నేను అప్పుల్కా షాప్ దగ్గర ఉన్నాను కదా, అందుకని లేట్ అయింది. కొన్ని చెప్పడానికి కూడా ఎలా చెప్పాలో అర్థం కాదు, చెప్పడానికి కూడా రాదు. బట్ కొంతమంది కొన్ని రకాల మాటలు అన్నప్పుడు మనసుకి చాలా బాధేస్తుంది. అవి చెప్పడానికి కూడా రాదు, చెప్పడానికి రాదు. కానీ కొంతమంది కొన్ని రకాల మాటలు అన్నప్పుడు మనసుకి చాలా బాధేస్తుంది. కానీ ఆ మాటలు చెప్పడానికి కూడా రాదు, చెప్పలేకపోతాను అనమాట. నేను ఇగో బట్టలు పిచ్చి కుక్కల్లాగా ఉన్నాయి. మా బట్టలు పిచ్చి కుక్కల్లాగా ఉంటే ఇప్పుడే సర్దా నీట్గా. ఇగో ఇవన్నీ బాబు బట్టలు నీట్గా సర్దా, నిక్కర్లు, టీషర్ట్స్. ఇవి ఆ 2 ర్యాక్స్ నా బట్టలు, ఇంట్లో వేసుకునేవి, పబ్బుకి వేసుకెళ్ళేవి. ఆ పైన అవి బట్టలు, ఇంకా కింద పెట్టి బట్టలు చెత్త పిచ్చి కుక్కలాగా ఉన్నాయి. ఇంకా సరదాలి ప్రస్తుతానికి ఆ 2 సరదాను, ఇంకా అవి సరదలేదు. మరి ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాయి బట్టలు? మా ఇంట్లో కూడా నీట్గా పెట్టుకుంటా కదా బట్టలు, ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాయి? అయితే ఇప్పుడు మనం 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 ఒకటి మనం ఒకటి అనుకున్నప్పుడు అంత మంచి కదా కోరుకుంటారు, చెడే మనం కోరుకుంటారా? కోరుకోరు కదా. కానీ ఎదుటి వాళ్ళు అనే మాటలు ఇక్కడ గుచ్చుకుంటాయి, మనసుకి హర్టింగ్ అనిపిస్తుంది అనమాట. అందరం ఒకటి అన్నప్పుడు మళ్ళా గుచ్చిగా వేరేగా మాట్లాడటం అది ఎందుకు? అందరం ఒకటే అన్నప్పుడు ఏమోదిలా చెప్పాలో తెలీదు. అందరం ఒకటే అన్నప్పుడు మళ్ళీ వేరేగా అన్నట్టు. అవికి తినేటప్పుడు చూపిస్తే నచ్చదు. ఎప్పుడు తను తినేటప్పుడు నేను వీడియో తీస్తే తిడతాడు. అంటే ఏమంటారు, దిష్టి తాకుతుందా సంథింగ్. కొందరు కొన్ని నమ్ముతారు, నేనైతే అవన్నీ నమ్మను. తను తిడతాడు అనమాట, తినేటప్పుడు చూపించొద్దు అంటాడు. అందుకనే నేను తను తినేటప్పుడు ఒక్కసారి అట్లా తీసేస్తా. కుకింగ్ అంతా చూపిస్తే ఎప్పుడు తినచ్చు, నేను చూపించుకుంటే తినేది. నేను అవన్నీ నమ్మను. మన మనసు మంచిగా ఉండాలి, అంతేగాని ఏదో దిష్టి తగులుతుంది అట్లా ఇట్లా ఏందో. అందరు నన్ను బాధ పెడతారు, అందరు నన్ను ఇబ్బంది పెడతారు, అందరు నన్ను నానా మాటలు అంటారు. నేను అందరు నా వాళ్ళు అనుకుంటా, కానీ నా వాళ్ళు ఎవరు లేరు, అందరు బయట వాళ్ళు. అందరు నన్ను నానా మాటలు అంటారు. అంటే నేనే మంచిదాన్ని కాదమ్మా అని ఎదుటి వాళ్ళు అంటారు. సర్లే పోనీ అనుకో. ఆ చేపలో ముళ్ళు ఉంటాయి కదా, అదే సెంటర్ ముళ్ళు ఉంటుంది కదా, అది మెత్తల్లా. నాకు వద్దమ్మో, నాకు భయం, నేను తినలేను. మన ఇంట్లో కూడా వండుతావు కదా ఇవి. నేను దాన్ని ఇలా ఒలుసుకొని మధ్యలో ఒలుసుకొని తింటా. ఓకే డన్, తిను. నేను తినను, వేరే పీసెస్ కూడా తిను. డాడీ 2-3 తింటారు అంతే. ఏం తిన్నారు నేను
అది ఉంటుంది ఇంకో అయితే ఇంకా ఈరోజు ఫ్రైడే అట్లా సాటర్డే అట్లా అయిపోయింది మొత్తానికి. అంటే కొందరు మనుషులు ఉంటే ఒకలాగా, కొందరు మనుషులు లేకపోతే ఒకలాగా, కొందరు మనుషులు ఉంటే అలా. అంటే మనం ఎప్పుడైనా ఒకరు మంచిగా కోరుకుంటాము కానీ ఒకరు చెడు కోరుకోము అట్లా. కానీ అలా మనం ఏదో చెడ్డ మనుషులము అలాగా అంటే బాధ అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. ఈ మొత్తానికి సర్లే అని చెప్పేసి కాసేపు పుల్కా పాయింట్ దగ్గర కాసేపు కూర్చున్నాం. ఇంకా సర్లే వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇంకా సర్లే వచ్చేసాం. పిల్లేమో పాపం ఉంటానని చాలా ఏడుస్తుంది. తేజగాడేమో వద్దు 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 తీసుకెళ్ళిపో అనేసి అంటున్నాడు. ఆ అంట్లు కడుగుతుంటే అంటే మొత్తం కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అల్లరి చేస్తున్నారు. ఇక వాళ్ళనేమో అనలేడు కదా. ఇంకా టెడ్డీగాడు ఒకటే ఎక్కువ అయిపోయాడంట. వాడిని వద్దంటే వాడి పాపం వాడేంటి పాపం అందరితో కలిసి వద్దన్నాడు. ఓకే డన్, వాళ్ళ నలుగురే ఉండని టెడ్డీనే వద్దట కదా తీసుకుని వచ్చేసాడు. రేపు నుంచి ఇంకా తీసుకెళ్ళాను టెడ్డీని. ఎందుకంటే ఎందుకు వెళ్ళడం, ఎందుకు పొమ్మని అనిపించుకోవడం, ఎందుకు ఆ పిల్ల బాధపడుతుంది. ఇప్పుడు మనం అంటే పెద్దోళ్ళం ఎంత బాధ అయినా ఓర్చుకుంటాం, చిన్నపిల్లలకి ఎట్లుంటుంది కదా, బాధ ఉంటుంది కదా. అందుకనే ఎందుకు తీసుకెళ్ళకుండా ఉంటే అయిపోతుంది కదా. అయినా మనం అనుకుంటాం అందరూ మన అని, కానీ అందరూ మనల్ని అలా అనుకోరు, మన అని బయట వాళ్ళని అనుకుంటారు. వాళ్ళ సొంత వాళ్ళతో అయితే అలా ఉంటారా? ఉండరు కదా. బయట వాళ్ళు అని మనల్ని అనుకోబట్టి అలా ఉంటారు. నేనే పిచ్చిదాన్ని, అందరు నా వాళ్ళు అని ఎగేసుకుంటాను. నేనే ఎవరు నన్ను దేకం కూడా దేకరు. యాహూ బాబు బాత్రూమ్ వెళ్ళాడు. ఎవరైనా చూస్తారా బాబు ఇలా బాత్రూమ్ వెళ్ళాడో? చూపిస్తా, దాంట్లో ఏముంది. దట్ ఈస్ నాట్ రాంగ్ కదా, చూపిస్తా. నా ఛానల్లో పెట్టుకుంటా, చూపిస్తాను. ఇంకేం బాగా డాడీ రావు ముద్దు. అయితే మొన్న ఒకళ్ళు అవి దాంట్లో కామెంట్ చేశారు, రిటర్న్ బాబు దగ్గర వెళ్తున్నా అంటే నువ్వు మారవరా, మళ్ళీ నువ్వు మారవరా, ముడ్లు కడుక్కోరా వెళ్ళి సంథింగ్. అవును, మాకెవరూ లేరు. టెడ్డీ ముడ్డి మా ఆయన నేనే కడిగాము, పిల్లోడు ముడ్డి మేమే కడుగుతున్నాం. మీరు ఎవరైనా వచ్చి కడుగుతారా ఏంటి? లేకపోతే మీ పిల్లలు మీకంటే అందరు ఉన్నారమ్మా, ఇప్పుడు ఏంటి మ్యాటర్? మేమే షడ్డోలో మాకు ఎవరు లేరు. ఓకే డన్, మంచిదే కదా. దేవుడే ఉన్నాడు మాకు. మా పిల్లల గుడ్లు మేము కడుక్కుంటే మీకేం బాధ? మీకంటే అన్న ఊరికి కడుగుతున్నా. అంటే తండ్రి కొడుకు ముడ్డి కడుక్కుండా నీ ముడ్డి కడుక్కోవాలా? ఊరోళ్ళ ముడ్లు కడగాల? నాకు అర్థం కాదు. నా మొగుడు నా పిల్లోడు ముడ్డి కడిగితే ఎవడికో ఏదో నొప్పి అవుతుంది, ఏందో నాకు అర్థం కావాలా. ఆ మ్యాటర్ ఏంటో నాకు అర్థం కావాలా. ఓకే, పండు అక్కడ మొత్తం ఆడాడు కాబట్టి ఈ బట్టలు మట్టి అవుతాయి కాబట్టి ఈ బట్టలు తీసేసి పండు వేరే బట్టలు వేసుకున్నాడు. డాడీ రారా, డాడీ రారా. ఎలా పంపు కింద నుంచోబెట్టి కొంచెం తెలియదు. నాకు రాదు అట్లా. ఇంకా చూపిస్తా, ఎలా చూపించాలి. అవి ఏమాత్రం హెల్ప్ చేయట్లేడు, కోఆపరేట్ చేయడట. చిన్న వీడియో తీస్తా అంటే నజర్ లగ్తా అంటున్నాడు. ఏం నజర్ లగ్తా, ఏమవుతుంది అంత? నేను దిష్టి పెట్టేది అన్న, నావి ఏమన్నా దిష్టి కల్లా అట్లా అంటాడు ఏంది? ఏందో మరి, నావి దిష్టి కల్లా. నా వల్ల నజర్ లగుతుందా, దిష్టి తగ్గుతుందా నా వల్ల? సరేలే పోనీ, నేనే దూరం ఉంటా ఆ విక్కి పిల్లోడికి.